హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను చేసేది ఏంటంటే దొండకాయ ఫ్రై. నా స్టైల్ ఎలా చేస్తానో ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత అది వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంతోపాటు కొంచెం కరివేపాకు, పోపు గింజలు ఏమైనా ఉంటే ఏమైనా వేసుకోవచ్చండి. నాకైతే ఏమీ అందుబాటులో లేదు కాబట్టి నేను ఓన్లీ ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి తరిగేసుకోవాలి. ఇలా తరిగేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించండి. ఇలా వేయించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కళాయిలో ఇలా వేసుకోండి. దీన్ని 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు మొత్తం నూనె కలిసేంత వరకు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక దీని మీద ఒక ప్లేట్ వేసుకోండి. మూత వేయండి. ఇలా మూత వేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. అన్నంతో పాటు కూర అవ్వాలనుకున్నారనుకోండి, అటువైపు ఇటువైపు 2 చేసుకో. అన్నం కూర త్వరగా అవ్వాలనుకోండి, అటు కూర ఆల్రెడీ తాలింపు వేసాం కదా, ఇటు అన్నం పెట్టేసుకోండి. అటు అన్నం ఇటు కూర 2 ఒకేసారి కంప్లీట్ చేసుకోవచ్చు. ముక్కల్ని మధ్యలో ఒక 5 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పామనుకోండి, అడుగంటకుండా మంచిగా ముక్కలు మగ్గుతూ ఉంటాయి. మగ్గన మరి కొంచెం ఒక 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. ఇలా తిప్పిన తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు తిప్పుకోవాలి. తర్వాత దీనిపైన మూత వేసుకోవాలి. ఇలా మూత వేసుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇంకా మంచిగా ఫ్రై లాగా అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనకి తినడానికి సరిపడా కారం వేసుకోవాలి. మీకు ఎంత ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. పిల్లలు కొంచెం ఉండి మంట అంటారు కాబట్టి మేమైతే చాలా తక్కువ వేస్తామండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకోండి. మొత్తం తిప్పుకున్న తర్వాత మనం ఫస్ట్ వేసిన ఉప్పు సరిపోదు కదా, దాంతోపాటు ఇంకా కొంచెం రెండోసారి ఇంకా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లిపాయలు ఇలా ఒక 2-3 ఎల్లిపాయలు రోట్లో దంచుకొని దీన్ని కూడా ఈ కూరలో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయలు మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ప్రతి కూరలో వేసుకున్న స్మెల్ కోసం, టేస్ట్ కోసం కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ప్రతి కూరలో కూడా మేమైతే ఎల్లిపాయలు వేయడం అయితే మాకు అలవాటు అండి. మా అత్తగారు కూడా ఇలానే వేస్తారు, మా అమ్మ వాళ్ళు అయితే తక్కువ వేస్తారు. కాబట్టి మేము కూడా ఇలానే ఎల్లిపాయలు వేసుకొని ప్రతి కూరని వండుకుంటాం. అంతే అండి. ఇక దొండకాయ ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత దొండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. దీంట్లోకి ఎవరైనా ఇష్టం ఉంటే రసం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగైనా తినొచ్చు. కాబట్టి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. మా కూర ఎలా ఉందో దొండకాయ ఫ్రైని కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.